కానీ కాదు, ఈ ఈస్టర్న్ మీడియాస్‌లో ఇక్కడుంటే మా ఇద్దరికి మేము హ్యాపీగా ఉండగలము. అందులో నాకు కొంచెం గార్డెనింగ్ అంటే కొంచెం మంచి ఇంట్రెస్ట్ అండి. దాని మూల ఆ గార్డెనింగ్ డెవలప్ జేసుకోవడానికి ఈటికి మాకున్న బడ్జెట్‌లో మేము ఎట్లా ఉండాలి ది బెస్ట్ ఇది చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ 2 ప్లాట్లు 350 యార్డ్స్ అయితే కొంచెం పర్లేదు. మినిమమ్‌గా మనం ఒక 200లో చేసుకుని ఒక పక్కన ఒక 150లో గార్డెనింగ్ అది ఏర్పాటు చేసుకోవచ్చు. మంచినే ఉంటుంది. ఇటు చూడగానే మంచి కొండలు, అసలు మంచి గాలి, వాటర్ ఒకటి టెస్ట్ చేసుకున్నాము. సాయిల్ ఒకటి టెస్ట్ చేసుకున్నాము. ప్లస్ రోడ్ కనెక్టివిటీ. మనము ఇంటికి అందరూ ఎవరొచ్చినా మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్‌లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఒక 2, 3 వేలు ఎంత క్యాబులు ఎంత ఇదైనా సరే, ఈడ నుంచి ఆడ క్యాబ్ బుక్ చేసుకుంటే రూ. 1000 అటు నుంచి వచ్చి రావాలంటే రూ. 1000 క్యాబు. అట్లా కాకుండా బస్ ఏమన్నా కనెక్టివిటీ ఉందా అని చూసాం. తీరా చూస్తే ఇక్కడికొచ్చేపటికి మనకి తారామతిపేటకి బస్సు కనెక్టివిటీ గూడా ఉన్నది అని ఒకటి తెలిసింది. ఓహో! బస్ కనెక్టివిటీ ఉందంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. అట్లనే ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నామంటే మనం నడుచుకెళ్ళి కొనుక్కోవచ్చా లేదా? సరే కొనుక్కోవచ్చు. కూరగాయలు దొరుకుతాయా? దొరుకుతాయి.